న్యూస్ చూద్దాం. సామాన్యుడిపై మరో బాధుడు పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. దీంతో లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 పెరిగింది. అర్ధరాత్రి నుంచి ధరలు అమల్లోకి రాబోతున్నాయి. మరోవైపు పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని, ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలు భరిస్తాయని స్పష్టం చేసింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాహనదారులకు ఒక షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇటు పెట్రోల్తో పాటు డీజిల్ ధరలు పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది వాహనదారులకు ఒక చేదు వార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ పెట్రోల్ ధర వచ్చేసి లీటర్కి 107.46 అవుతుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులకైతే చేదు వార్త అనే చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని అయితే పెంచింది. లీటర్ పెట్రోల్ అలాగే లీటర్ డీజిల్ ధరపై ₹2 ఎక్సైజ్ సుంకాన్ని అయితే పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెరగడంతో వాహనదారులపై ఈ వారం అయితే పన్నుందనే చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర ఏదైతే ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 107.46 ఉంది. అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే మన దేశంలోని పెట్రోల్ ధరలు పెరుగుతాయని సాధారణ జనం అయితే అనుకుంటారు. అయితే ఈ పెట్రోల్ ధరల పెంపుపై విదేశీ ఏదైతే మారక ద్రవ్యం అలాగే డాలర్ రేట్లు, మార్కెట్లు, ఒడిదుడుకులు అలాగే అంతర్జాతీయ రాజకీయ అంశాలపై అయితే ప్రభావం ఉంటుంది. ఇక కేంద్రం అలాగే రాష్ట్రం అధిక పన్నులు కూడా సరేసరనే చెప్పొచ్చు. ఎందుకంటే అయితే ఈ వినియోగదారుడు వీటిలో ఏ ఒక్కదాని గురించి కూడా ఆలోచించకుండా పెట్రోల్ ధరలు పెరుగుతాయా తగ్గుతాయనే దానిపై అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పెట్రోల్ ధరలకు సంబంధించి ఇప్పటికే వాహనదారులకి ఏదైతే పెట్రోల్ వచ్చేసి 107.46 ఉంది. ఇప్పుడు ₹2 పెరగడంతో కూడా 109.46 అయితే అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ధరలు పెంపుడుకి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే మరొక పక్క రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇదైతే అమల్లోకి అయితే రానుంది. ఎందుకంటే ఈ డీజిల్ అలాగే పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కి 2 చొప్పున అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. అలాగే ప్రపంచ చమురు ధరలతో కొనసాగుతున్న హెచ్చు తగ్గులు అలాగే ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. మంత్రిత్వ శాఖ వెల్లడించిన తన నోటిఫికేషన్లో పెరిగిన ఎక్సైజ్ ఏదైతే సుంకం రిటైల్ ధరలను ఎప్పుడు ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించినప్పటికీ భారత వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుందంటూ కూడా ధృవీకరించింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు ఇటీవల తగ్గింపుతో ఎక్సైజ్ సుంకం పెరుగుదల ఏదైతే ఎక్కువ ఉంటుందని కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి ₹2 అలాగే డీజిల్ ధర వచ్చేసి ₹2 అయితే పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయంతో కూడా వాహనదారులు కూడా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ పెట్రోల్ ధర 107.46 వరకు అవుతుంది. ఇప్పుడు ₹2 పెరగడంతో కూడా 109.46 వరకు చేరుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే వాహనదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మరొక పక్క ఇటు పెట్రోల్ ధరలు ఇప్పటికే ₹100 పైగా ఉంది కాబట్టి ఇప్పుడు మరొక ₹2 పెంచడంతో కూడా ఈ మొత్తం భారం కూడా వాహనదారులపై పడనుంది. అలాగే మరొక పక్క ఇటు డీజిల్ ధరలు కూడా ₹2 అయితే పెంచడం జరిగింది. ఇప్పటికే సామాన్యులు ఏదైతే చిరు వ్యాపారులు అందరూ కూడా డీజిల్కి సంబంధించిన వెహికల్స్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకి ఈ ₹2 డీజిల్ ధర పెంచడం కూడా వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.